హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ బిహాసన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే హాయ్, ఐమ్ వికీ and I content related to fashion, gym, daily vlogs, family vlogs and lot more. So consider following my channel. ఈ 365 days నేను డైలీ వీడియోస్ పెట్టాలనేసి. సో ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, ట్రై చేద్దాం గైస్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఫ్రెష్ అయితే చేశాను, ఇక స్నానం అయితే చేయాలి. స్నానం చేసి రెడీ అయ్యి కలుస్తాను. సో మన అవుట్ఫిట్ అయితే ఇదే గైస్, చాలా సింపుల్గా ఉంది కదా. నేను ఇంట్లో వేసుకున్నా సింపుల్గా, చాలా సింపుల్ అనమాట. సో దిస్ ఈస్ అవర్ అవుట్ఫిట్ ఫర్ టుడే. సో ఇప్పుడు వెళ్ళి తిందాం. టిఫిన్ అయితే ఏం చేయలేదు, అండ్ బండి కూడా లేదు. ఇంట్లో హోటల్కి పోయి తెచ్చుకుందామంటే ఆకలిస్తుంది. దగ్గర టైం వచ్చేసి 8:50, 9 అవుతూ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇంత తొందరగా లేయను, ఈరోజు లేచిన కాబట్టి ఆకలిస్తుంది. సో వాకింగ్కి పోయి తెచ్చుకుందామా హోటల్ దగ్గరికి అని ఉంది. సో వెళ్ళి తెచ్చుకుందాము గైస్. ఈ సెటప్తో నేను బయటికి పోవాలి గైస్. ఇప్పుడు ఈ సెటప్తో ఫస్ట్ టైం ఇట్లా నడుచుకుంటూ అవుతున్నా. అది కూడా చూద్దాం రియాక్షన్స్ ఎట్లా వస్తాయో. సో మనం ఇట్లా నడుచుకుంటూ అయితే పోతలేము. నేను పోయి మా మామని బండి అడిగిన. సో మనకి బండి ఉంది, బండిలో పోయి తెచ్చుకోవచ్చు. సో మీలో ఎవరైనా దోశ లవర్స్ ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే దోశ లవర్నే అనమాట. సో దోశ అంటే నాకు చాలా ఇష్టం, ప్రతి బ్రేక్ఫాస్ట్లో కావాలనుకుంటాను దోశ. సో కడప కారం దోశానికి ఫేమస్ కదా. సో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసిందే దాని స్పెషాలిటీ ఏంటి అంతా. ఒకవేళ మీరు కడపకు వచ్చినట్లయితే లేకపోతే విజిట్ చేస్తుంటే కడప కారం దోశ మస్ట్ ట్రై డిష్ అన్నమాట. రోజు ఏమంటారు మసాలా దోశనే తింటాను నేను, అందుకే ఈరోజు కడప కారం దోశ. చాలా రోజులు అయింది తినక, అందుకే ఇది తెచ్చుకున్నా ఈరోజు. కడప కారం దోశ మీకు చూపిస్తాను నేను, సో చూసుకోవచ్చు. సో గాయస్ రెడీ అయితే అయ్యానమాట. ఇప్పుడు మనం పోవాలి చదువుకునేదానికి. ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు ఏంటంటే పంచాయతీ బండి లేదు. ఇప్పుడు ర్యాపిడోలో చూసింటే ర్యాపిడో అవైలబుల్గా ఉంది మైదుకూరులో. ఎంతమందికి తెలుసు ర్యాపిడో అవైలబుల్గా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి. మైదుకూరులో ర్యాపిడో అవైలబుల్గా ఉంది. సో అది బుక్ చేసుకొని ప్రైస్ ఎంత పడుతుంది, రీజనబులా కాదా, ఏంటి ఏంది అని తెలుసుకుందాము. సో ముందైతే బుక్ చేసేసుకుందాము. గైస్ 20 minutes వెయిట్ చేసిన ర్యాపిడో కోసం, అసలు రాలే. దగ్గర 20 minutes ఆర్డర్ చేసినా అది కన్ఫర్మే చేయట్లేదు రైడ్ మాత్రం. ఊరికే ఆడ బండి అయితే చూపిస్తుంది, కన్ఫర్మ్ అయితే లేదు. అసలు ఉన్నారో లేరో కూడా తెలీదు. సో మైదుకూరులో ర్యాపిడో అయితే లేదు, ఇదైతే పక్కా వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తలేరు రైడు. సో ఇప్పుడు మనం ఎట్లయినా వెళ్ళిపోవాలి, బికాజ్ చదువుకోవాలి గైస్. సో ఇప్పుడు ఆటోనే దిక్కు, రోడ్ మీదకి పోయి చూద్దాం. నేను అప్పటి నుంచి చూస్తున్నా 10 నిమిషాలు అయింది, ఒక్క ఆటో కూడా వస్తలేదు. పోతారా మనుషులు ఆటోలు లేకుండా, బండులు లేకుండా. లిటరలీ 30 minutes వెయిట్ చేసినాను ఆటో కోసం, కానీ ఒక్క ఆటో రాలే. ఈరోజు బండి ఉంటే మాత్రం ఇమ్మని వేసుకొని వచ్చేస్తుంటా, కానీ ఈరోజు బండి లేసరికి ఒక్క ఊరికి అట్లా బయటకు పోయింది. ఇట్లా రావాలని దగ్గర 20 minutes ర్యాపిడోకి వెయిట్ చేసిన, 10 minutes ఆటోకి వెయిట్ చేసిన. అదే ఆటోలో ఒక్క ఆటో వస్తుంది కదండి. మళ్ళీ దాని తర్వాత వేరే అంకుల్ వాళ్ళు పిలుచుకున్న ఆటో. నేను దాని తర్వాత అంకుల్ ఏమంటారు వాళ్ళు మంచులు కాబట్టి చెప్పారు కాబట్టి తీసుకురు, ఈడ వదిలేసారు. అంటే ఈడ దింపారు, 10 rupees ఇచ్చినారండి. బట్ ఇక్కడ ఆటోలు దొరకడానికి అంత కష్టం ఉంది. ర్యాపిడో వాడు ఎవడో పెట్టుకున్నాడు, వాడికి కనీసం రావాలి కదా. బట్ వస్తలేడు. ఆ నుంచి ఇడిపోతున్నాడు, ఈ నుంచి అడిగిపోతున్నాడు, ఆ నుంచి ఆడిపోతున్నాడు. ఇలా బుక్ చేసుకున్నాడు, మెంటల్లో ఏంటి అర్థం కాదు. సో టైం వచ్చేసి 12:04 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం నోట్స్ అయిపోయిందంతా చదువుకునేది. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. సో ఈరోజుకి స్టడీ కథం. సో ఇప్పుడు అంతా ప్యాక్ చేసుకోవాలి.
ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. ఫైనలీ స్టడీ అయితే అయిపోయిందనమాట. 2 hours ఆఫ్ స్టడీ చేసినాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము. ఈరోజుకి ఇంతే ఇక. ఇక్కడ ఇంటికి వెళ్ళేసి వేరే వీడియో ఎడిట్ చేయాలి. ఆ వీడియో ఎడిట్ చేసుకొని దాని తర్వాత మధ్యాహ్నం ఖానా తినేసి గాయస్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఆఫ్టర్ 2 hours ఆఫ్ స్టడీ ఇంకంతే. 2 గంటలు చదివేది నేను. మ్యాక్సిమం స్టడీలో 2 to 3 hours అంతే, దానికంటే ఎక్కువ చదవం. ఇందాక నేను స్టడీ అయిపోయిన తర్వాత ఆటోలో వచ్చాను. అక్కడ ఎప్పుడైతే ఆటో ఎక్కుతున్నానో వాళ్ళు ఏమడిగారంటే, నేను ట్రైపాడ్ అదంతా చూపించాను కదా ఇందాక, వాళ్ళు ఏమన్నారంటే మీరు యూట్యూబరా అని అడిగారు. అవును అంకుల్ అని చెప్పాను. దాని తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి వదిలిపెట్టారు, ఫోన్పే చేసేసాను. దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు మీ యూట్యూబ్ పేరు చెప్పండి అని అడిగారు. నేను చెప్పాను యూట్యూబ్ పేరు ఇది మీ పేరు కొట్టండి అకౌంట్లో అని చెప్తే ఫోన్లో కొట్టాను, వచ్చింది. మీరు నేను ఇచ్చాను. ఏమడిగారంటే సబ్స్క్రైబ్ చేశారా అని అడిగారు. చేయలేదు అంకుల్, మీరు చూసి ఒక 3-4 వీడియోలు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను. సబ్స్క్రైబ్ చేసేసారు చూడకుండానే. థ్యాంక్స్ అంకుల్, మీరు కనుక చూస్తుంటే వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న గెస్చర్స్ ఎంత స్వీట్గా ఉంటాయి, ఎంత మోటివేషన్ ఇస్తుంది, ఎంత ఎనర్జీ ఇస్తుంది. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీ చేసింది నాకు వాళ్ళు యూట్యూబర్ అని అడగగానే. ఎంత యాక్చువల్లీ నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు, అంత పెద్ద అందరికీ తెలియదు. కానీ వాళ్ళు అడిగిన విధానం దట్ ఈస్ వెరీ ప్యూర్ కదా. చాలా హ్యాపీ చేసింది అంకుల్. థ్యాంక్స్, మీరు కనుక వీడియో చూసినంటే చాలా మోటివేషన్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది వీడియోలు వేసేదాన్ని. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానని తెలుసు, కానీ నాకు అనిపించిన ఫీలింగ్స్ నేను చెప్పుకుంటున్నాను. నేను ఛాలెంజ్ కూడా తీసుకున్నా. పొద్దున్న చెప్పింటా నాకు తెలిసి 365 days వ్లాగ్ చేద్దాం అనుకున్నా. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరూ నన్నే చూస్తారు. కొంచెం సిగ్గు అయితే ఉంది బయట అన్ని క్లిప్స్. ఆ క్లిప్ ఎందుకు తీయలేదంటే అప్పుడు ఫోన్పే నా ఫోన్లో నుంచే చేస్తున్నాను. నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, ఇంకో ఫోను లేదు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. సో ఈరోజు మన లంచ్ వచ్చేసి ఆంధ్ర స్పైస్ బిర్యానీ గైస్. This is the correct angle, I think so కదా. సో నేనైతే వాకింగ్కి వచ్చాను అనమాట. రోజు 5 kilometers ఆఫ్ వాకింగ్ అండ్ 2 kilometers ఆఫ్ రన్నింగ్ చేస్తా. ఇది నేను చాలా రోజుల నుంచి నేను చేయడంలా, ఓన్లీ 5 days అయింది నేను స్టార్ట్ చేసి కూడా. సో వాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి టైం వచ్చేసి 4:25 అలా అవుతుంది. నేను 4కి స్టార్ట్ అయ్యా ఇంటి నుంచి. అండ్ వితిన్ 5:30 కల్లా అయిపోతుంది అంతాను. సో ఇంటికి వెళ్ళేసి వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి కొంచెం సినిమా ప్లానింగ్స్ ఉన్నాయి, సినిమాకి వెళ్ళాలని. ఒకవేళ సినిమాకి వెళ్తే ఆ వ్లాగ్ చేసి, అంటే ఈ వ్లాగ్లోనే కలిపేస్తాను అది కూడా. సో అది చేసేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయి చూపిస్తాను. సో నేను హైవేలో ఉన్నా ఇప్పుడైతే, చూసుకోవచ్చు ఇక్కడంతా బ్యాక్గ్రౌండ్లో. సో హైవేలో వాకింగ్ చేయడం ద ఫీల్ వేరే ఉంటుంది. ఎందుకంటే హైవేలో ఎవడు మనల్ని పట్టించుకోడు. దట్స్ ద మెయిన్ రీజన్ ఐ చూస్ హైవే, బికాస్ ఫర్ మై రన్నింగ్ అండ్ ఫర్ ద వాకింగ్. అండ్ అప్పుడు సింపుల్ గ్రౌండ్లో అయితే అందరూ మనకెళ్ళి చూస్తారు వీడియో తీస్తే. అదే ఇక్కడైతే అప్పుడు మనల్ని పట్టించుకోడు, అప్పుడు మనం తెలియదు. సో అట్లుంటుంది అనమాట హైవేలో.
5 కిలోమీటర్స్ వాకింగ్ చేసేసినాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. గుడ్ ఈవినింగ్ గాయ్స్. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా విజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఇంకా టోటల్ నైట్ అయితే అవ్వలేదు. సో ఈ వీడియో ఇంతే మళ్ళీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ పార్ట్ లేకపోతే మీకు నచ్చిన ఏదైతే పార్ట్ ఉంటుందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ నోటిఫికేషన్ బటన్ని టింగ్ అని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ మీ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే మీరు నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకొని పెట్టుకోవాలి అన్నమాట. సో సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.